రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తన కంఠంలో ప్రాణముండగా బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సింగరేణి కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. ఏ రూపంలోనూ బీఆర్ఎస్ తో జత కట్టేదే లేదని తేల్చి చెప్పారు. ధనముంటే సరిపోదని, ప్రజాబలం గుండె ధైర్యం ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తమతో పోటీ పెట్టుకోండని సవాల్ విసిరారు కవిత. పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పలేదు, చెప్పాను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పలేదు, చెప్పాను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. రైట్, ఇక తన కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సింగరేణి కార్యక్రమంలో పాల్గొన్న కవిత ఈ హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఏ రూపంలోనూ బీఆర్ఎస్ తో జత కట్టేదే లేదని తేల్చి చెప్పారు కవిత. ధనముంటే సరిపోదని, ప్రజాబలం గుండె ధైర్యం ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో తమతో పోటీ పెట్టుకోండని తేల్చి చెప్పారు కవిత. ఇక కవిత వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, మొత్తంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏదైనా పోటీ ఉంటే తనతో ప్రజా సమస్యలపై పోరాటంలో పోటీ పెట్టుకోండి తప్ప తన పోరాటంలో అడ్డు తగలద్దని కూడా తేల్చి చెప్పారు. ఎలా చూడొచ్చంటారు కవిత వ్యాఖ్యలను? ఏం జరగబోతుంది అసలు? టిఆర్ఎస్ చీఫ్ కవిత కొద్ది నెలల కింద టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుతో కూడా పార్టీ స్థాపించింది. టిఆర్ఎస్ పేరుతో కూడా ప్రజల్లో వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పేసి గతంలో ఆమె పదే పదే చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా తిరుగుతూ ప్రజల్లో మమేకమై అక్కడున్న స్థానిక సమస్యలపై పోరాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఎండగడుతూ ముందుకెళ్తామని చెప్పేసి అటు టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో కూడా ఆమె పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆమె కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ లో చేరబోనని చెప్పేసి కవిత స్పష్టంగా కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏ రూపంలోనూ బీఆర్ఎస్ తో జత కట్టేదే లేదు అని చెప్పేసి ఆమె తెలిపింది. ధనం ఉంటే సరిపోదు, ప్రజాబలం గుండె ధైర్యం ఉండాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంపై మాతో పోటీ పెట్టుకోకండి అని చెప్పేసి బీఆర్ఎస్ కి ఒక సవాల్ కూడా విసిరినట్టు మనకు తెలుస్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో సింగరేణి ఏ రూపంలోనూ బీఆర్ఎస్ తో జత కట్టేదే లేదని తెలిసి చెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొంత గందరగోళం కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. పార్టీపై టీఆర్ఎస్ పార్టీ పేరుపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలని చెప్పేసి 3 పేర్లు ఇచ్చాము. ఆ పేర్లలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం తెలిపినప్పటికీ కవిత మాత్రం ఢిల్లీ హైకోర్టును కూడా సంప్రదించినట్లు మనకు తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు సంప్రదిస్తే దీనిపై మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి అటు హైకోర్టు కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరును చేంజ్ చేసుకోవాలని చెప్పేసి నోటీసులు ఇప్పించినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కవిత కూడా ఎలాంటి స్పందన చేయలేదు. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీతో ఇప్పటికే అనేక సార్లు యుద్ధం చేశాము. ఈ యుద్ధంలో కూడా మేము ముందుండి పోరాడతాము. బీఆర్ఎస్ పార్టీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని చెప్పేసి టీఆర్ఎస్ చీఫ్ కవిత కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అపోహలు కూడా పెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదు, సింగల్ ఎజెండాతో ముందుకెళ్తాము, ప్రజా సమస్యలపై ప్రజల్లో ఉంటూ కూడా మేము పోరాడతామని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది.
ఈ ఒక అంటే కంఠంలో ప్రాణం ఉండగా నేను బీఆర్ఎస్ పార్టీలో చేరబోను, పార్టీతో పొత్తు పెట్టుకోబోను అని చెప్పేసి. సింగరేణికి సంబంధించి కవిత ఇటీవల పర్యటిస్తూ ఉన్నారు. గతంలో కూడా సింగరేణిలో పర్యటన చేశారు. ఈరోజు ఒక సంచలన కమెంట్ చేశారు. సింగరేణికి వస్తే నాకు పుట్టింటికి వచ్చినట్టుంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలను? ఎస్, గతంలో ఆమె చెప్పినట్టు కూడా గతంలో కూడా ఉద్యమం సమయంలో సింగరేణిలో కవిత కూడా కీలక పాత్ర పోషించినట్లు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే సింగరేణికి సంబంధించిన తనకున్న అనుబంధం అలాంటిదని చెప్పేసి కవిత ఇప్పటికే చెప్తున్నప్పటికీ సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అనేక సార్లు పర్యటించిన నేపథ్యంలో అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకొని గతంలో ఎలాంటి పొరపాట్లు జరిగాయి, రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ పొరపాట్లు జరగకుండా తమ పార్టీ తరపు నుంచి కూడా నేను ముందుండి నడుస్తానని చెప్పేసి ఆమె అక్కడ ఉన్న సింగరేణి ప్రజలకు కూడా హామీ ఇచ్చారు. ఈ సింగరేణికి సంబంధించిన నేను సింగరేణిలో అంటే సింగరేణికు నాకు పుట్టింటి అనుబంధం ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా అక్కడ సింగరేణి స్థానికులు కూడా ఆమె కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. సింగరేణికి సంబంధించిన ఎలాంటి సమస్యలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమస్యలు కూడా తీర్చలేదు. కానీ మేము ముందుండి కూడా ఆ సమస్యలు ఎలా ఉన్నా కూడా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మేము పోరాడి సమస్యలపై ప్రభుత్వంపై పోరాడి ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయ్ కిరణ్ ఇంకొక కమెంట్ కూడా చేశారు. ధనం ఉంటే సరిపోదు, ప్రజాబలం కావాలి, ఓవైపు గుండె ధైర్యం కూడా కావాలి అని కవిత సంచలన కమెంట్స్ చేశారు. అంటే ఒక డబ్బుతో రాజకీయం చేయటం తప్ప నిజంగా ప్రజల్లో మీకు బలం లేదంటూ కమెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారని మనం భావించవచ్చు అంటారు? ఏంటి అసలు ఎలా చూడొచ్చు? ఎస్, అంటే మీరు అన్నట్టుగానే ధనం ఉంటే సరిపోదు, ప్రజా బలము గుండె ధైర్యం ఉండాలి అని అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక లక్షల కోట్లు కూడా అవినీతికి పాల్పడిందని చెప్పేసి ఆమె చెప్తున్న వ్యాఖ్యలపై ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించే చేసినట్లు కూడా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు డబ్బును చూసే వాళ్ళు ముందుకెళ్తున్నారు, ప్రజా బలం చూసో గుండె ధైర్యం చూసో ముందుకెళ్ళట్లేదు అనే ఒక చిన్న కామెంట్ ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించే చేసినవన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 ఏళ్ళు అయింది. కానీ గత 10 ఏళ్లలో అవినీతి జరిగిందని చెప్పేసి కవిత పదే ఆరోపిస్తున్నప్పటికీ ఈ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఉన్న నాయకులను ఉద్దేశించి చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఉదయ్ కిరణ్, అంటే మీరు చెప్తున్నట్టుగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరో అంశం మనం చూస్తే ఇటు కవిత పార్టీ పెట్టారు, ఆ తర్వాత యాక్టివ్ అవుతూ ఉన్నారు, పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు అటు బీఆర్ఎస్ కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంది. అంటే ప్రజా సమస్యలపై పోరాటంలో మీకు చిత్తశుద్ధి లేదు, పోరాడితే నాలా పోరాడండి, ఇక మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోటీ పడండి తప్ప ఇక ఏ విషయంలోనూ మీరు నాకు పోటీ కాదంటూ కవిత చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఎస్, కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఒకవైపు ప్రభుత్వంపై మేము పోరాడతాము, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి ఒక వైపు చెప్తున్నప్పటికీ మరోవైపు కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది మాకు పోటీ కాదు, ప్రజల సమస్యలపై పోటీ పడాలి కానీ ఇతర అంశాలపై పోటీ పడకూడదు అని చెప్పేసి ఆమె ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో కొంతమంది అవినీతికి పాల్పడ్డారు అనే విషయం కూడా ఆమె అంటే పేర్లు ప్రస్తావించకుండా ఎవరెవరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆమె అంటే పేర్లను ఉద్దేశించి కాకుండా ఆ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కూడా ఆమె కొద్ది రోజుల నుంచి కీలక వ్యాఖ్యలు చేస్తారు. మేము ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం అనే అంశాలపై ముందు నడుస్తూ చెప్పుకుంటూ వెళ్తూ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రత్యామ్నాయ పార్టీ కాదు, మేమే ప్రత్యామ్నాయ పార్టీ. కానీ కిరణ్, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చాడాలి. ఇప్పుడు కవిత ఎంతసేపు బీఆర్ఎస్ కి సంబంధించి, బీఆర్ఎస్ నేతలకు సంబంధించి, బీఆర్ఎస్ లో తను చేరబోవటానికి సంబంధించిన విమర్శలు చేశారు తప్ప అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఓవైపు రైతాంగానికి సంబంధించి కానీ, వర్షాలకు సంబంధించి కానీ, యూరియాకు సంబంధించి కానీ, రైతు బంధుకు సంబంధించి కానీ, కాళేశ్వరానికి సంబంధించి కానీ రకరకాల అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు వస్తూ ఉంటే ఈ అంశాలన్నీ వదిలి ఒకసారిగా కవిత అంటే నన్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన నేను వెళ్ళను, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను వాళ్లతో కలిసేది లేదు అని తేల్చి చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను బయటికి పంపించింది, కావాలని ఇబ్బందులకు గురి చేసి బయటికి పంపించింది. ఆ పార్టీలో ఉన్న కొంతమంది చోటా మోటా వ్యక్తుల ద్వారా నాపై లేనిపోని ఆరోపణలు చేపించి బయటికి వెళ్లేలా చేసింది. అక్కడ ఉన్న నా సొంత తండ్రితో కూడా మాట్లాడనివ్వకుండా అంటే దూరం పెట్టిర్రు అనే ఉద్దేశంతో కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీపై కూడా
కీలక వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అటు ప్రజా సమస్యలపై యూరియా సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇతర అంశాలపై కావచ్చు, అటు సింగరేణి కావచ్చు, అటు విద్యా వ్యవస్థపై కావచ్చు, ఈ అనేక అంశాలపై కూడా మేము ప్రస్తావిస్తాము. కాకపోతే ఈ అంశంపై అనేది బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో అనేక అక్రమాలకు పాల్పడ్డదని చెప్పేసి కవిత కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు మాత్రం ఆ పార్టీని ఉద్దేశించే మాట్లాడుతున్నట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికీ కవిత పదే చెప్తున్నారు, ప్రజల్లో అన్ని ఆలోచిస్తున్నారు, గతంలో ఎవరు ఏం చేశారు, ఎవరు పనులు చేశారు, ఎవరు అక్రమాలు చేశారు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలే తీర్పు చెప్తారని చెప్పేసి ఆమె పదే చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం కొంతమంది అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎలాగైనా కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, బీఆర్ఎస్ పార్టీలో కలిసిపోతారు అనే వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో కూడా ఆ వ్యాఖ్యలను ఉద్దేశించే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోను, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళను అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు కీలకంగా చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఉదయ్, చాలా సందర్భాల్లో కవిత ఏ చిన్న అంశం వచ్చినా కానీ తన పుట్టింటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ మదర్తో అవ్వచ్చు, కేసీఆర్తో అవ్వచ్చు, కేటీఆర్తో అవ్వచ్చు, హరీష్ రావుని కూడా చాలాసార్లు మాట్లాడేటప్పుడు సంబోధించేటప్పుడు వరుసకి ఏమైనా అన్న హరీష్ అన్న కూడా నాకు చాలా ఆప్తులు అని మాట్లాడిన కవిత ఈరోజు ఒక కమెంట్ చేశారు. నాకు కుటుంబంలో కూడా చాలా అవమానాలు జరిగాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పుకోలేను కానీ అంటూ కమెంట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. మళ్ళీ ఒకసారి కుటుంబంకి సంబంధించి, కుటుంబ రాజకీయానికి సంబంధించి, కుటుంబంలో జరిగిన అంశాలకు సంబంధించి చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారా? సో ఎందుకు ఇప్పుడు ఆ అంశాన్ని మళ్ళీ స్ట్రెస్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకోవచ్చు? మీరు అన్నట్లుగానే గతంలో రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. నేను వ్యక్తిగతంగా అయితే వెళ్ళి కలుస్తాను, మాట్లాడతాను, అందరితో కలిసి ఉంటాను అని చెప్పేసి చెప్తున్నప్పటికీ రాజకీయ విషయానికి వస్తే మాత్రం నేను విభేదంగానే ఉంటాను. రాజకీయంగా వారిపై నా కుటుంబ సభ్యులైనా కూడా రాజకీయంగా కూడా నేను కొట్లాడేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పేసి కవిత గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళొక్కసారి అంటే కుటుంబ పరంగా కూడా నన్ను కొంతమంది అనేక మంది అవమానాలకు గురి చేశారు, అనేక మంది ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నా కుటుంబంలో కూడా నన్ను కొంతమంది ఇబ్బందికరంగా చూసినప్పటికీ కూడా నేను ఓపికతో ముందుకెళ్తానని చెప్పేసి ఆమె మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఒకవైపు కుటుంబ పరంగా కావచ్చు, ఒకవైపు రాజకీయంగా పరంగా కావచ్చు, అటు రెండు అంశాలపై దృష్టి సారిస్తూ కూడా అటు కుటుంబ పరంగా ఎలా ఎదుర్కోవాలి, రాజకీయంగా కూడా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై కూడా కవిత ఆలోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్. ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాలాల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్ గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాలాల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్ గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా.